తెలుగు భాషా నైపుణ్యాలు. తెలుగు భాషా నైపుణ్యాలు 4 ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందులో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. శ్రవణం అనేటువంటిది భాషా నైపుణ్యాల్లో మొదటిది. భాషణం అనేటువంటిది భాషా నైపుణ్యాల్లో రెండవది. మరియు బోధన అంశంలో మొదటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. శ్రవణం అంటే వినడం. ఆ శ్రవణం అనేటువంటి యొక్క నైపుణ్యాన్ని ఎలా పెంపొందించాలి అంటే, శ్రవణం అనేటువంటి యొక్క నైపుణ్యాన్ని ప్రాథమిక స్థాయిలో బాలల గేయాలు, అభినయ గేయాలు అనే అంశాన్ని తెలియజేస్తూ శ్రవణ నైపుణ్యం పెంపొందించాలి. మరియు నీతి కథలు చెప్పడం వల్ల కూడా శ్రవణం అనేటువంటి నైపుణ్యం పెంపొందించవచ్చు. భాషణం అంటే మాట్లాడడం. ఇక్కడ భాషణం అనేటువంటి అంశాన్ని తీసుకుంటే దాన్ని ఎలా పెంపొందించాలి? భాషణం అనేటువంటి దాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి ఇది ప్రాథమిక స్థాయిలో అయితేనేమో నాటకాలు వేయించడం అనేటువంటి అంశంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు, లేదా అంత్యాక్షరి ఆడిపించడం, కానీ అలాంటి యొక్క అంశాలను గమనించడం అనేది జరుగుతుంది. అదే ఉన్నత స్థాయిలో అయితే మనం పిల్లల చేత నాటకీకరణ చేయించడం అనే అంశం, వక్తృత్వం అనే పోటీలు పెట్టడం వలన ఈ యొక్క అంశాన్ని మనం పెంపొందించవచ్చు. ఇక మూడవ అంశమైనటువంటిది పఠనం. పఠనం అంటే చదవడం. మరి చదవడం అనేటువంటి యొక్క నైపుణ్యం, పఠనం అనేటువంటి యొక్క నైపుణ్యం భాషా నైపుణ్యాలలో మూడవది. భావగ్రహణ నైపుణ్యాలలో రెండవది. ఇక్కడ మనం బాగా గమనించాలి. భావాన్ని గ్రహించేటువంటి యొక్క నైపుణ్యాలు 2, భావాన్ని వ్యక్తం చేసేటువంటి యొక్క నైపుణ్యాలు 2 గలవు. భావాన్ని గ్రహించే నైపుణ్యాలు శ్రవణం, ఇక్కడ పఠనం. చదవడం వలన భావాన్ని గ్రహిస్తామనే అంశాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. భావాన్ని వ్యక్తం చేయడం ఎలా? మాట్లాడడం ద్వారా లేదా రాసి చూపించడం వలన మన భావాన్ని వ్యక్తం చేయవచ్చు. కాబట్టి భావగ్రహణ నైపుణ్యంలో మొదటిది శ్రవణం, రెండవది పఠనం. పఠించడం అంటే చదవడం అనే అంశాన్ని చెప్తున్నాం. మరి చదివినప్పుడు భావం అనేటువంటిది ఎదుటివారికి వ్యక్తం చేస్తున్నట్టుగా భావించబడుతుంది. చదువుతున్నాం అనే అంశం అనేసరికి ఎదుటివారికి చెప్తున్నాం అనుకుంటాం, కానీ అలా కాదు. ఇక్కడ చదవడము ద్వారా బయటికి చదివినా మనసులో చదువుకున్నా దానిలో అనేక భావాన్ని నువ్వు గ్రహిస్తున్నావు, స్వీకరిస్తున్నావు. నీతి కథలు చదివాం మనం. చదవడం వలన అందులో ఉన్న భావాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ప్రధానంగా గమనించదగిన విషయం ఇది. ఇక్కడ భావగ్రహణ నైపుణ్యాలు 2, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు 2. గ్రహణంలో మొదటిది శ్రవణం, రెండవది పఠనం. వ్యక్తీకరణ అనే అంశానికి వచ్చేసరికి 1 భాషణం, 2 లేఖనం. కానీ ఈ 2 అంశాలు అన్నమాట. ప్రశ్న ఏ విధంగా అడుగుతుంటాడు మనల్ని ఇక్కడ? భావగ్రహణ నైపుణ్యాలలో రెండవది ఇది అంటాడు. మనం అందరం ఏమనుకుంటామంటే భాషా నైపుణ్యాలే అనుకుంటాం, లేదా భావగ్రహణ నైపుణ్యం అనేది 2 అనే అంశం ఎక్కడుందని చెప్పి అనుకుంటాం మనం. కానీ ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకొని భావగ్రహణం అనేటువంటి ఒక నైపుణ్యం వచ్చేసరికినేమో మొదటిది శ్రవణంగా, రెండవది పఠనంగా భావించాలి. మరి ఈ పఠనం అనేటువంటి యొక్క నైపుణ్యం ఏదైతుందో దీనికి సంబంధించినటువంటి యొక్క కొన్ని పద్ధతులు, పఠన బోధన పద్ధతులు అనే అంశం చూద్దాం. అంటే పఠనాన్ని విద్యార్థులకు ఎలా అలవర్చాలి, దానికి కొన్ని పద్ధతులు అనేటువంటి అంశాన్ని మనం పాటించడం అనేది జరుగుతుంది. ఏ పద్ధతులు పాటించడం వలన ఈ యొక్క పఠనాన్ని అభివృద్ధి చేయవచ్చు పిల్లల్లో అంటే, పఠన బోధన పద్ధతులు 2 రకాలు. 1 అక్షర పద్ధతి, రెండవది ఆధునిక పఠన పద్ధతి. 1 అక్షర పద్ధతి, 2 ఆధునిక పఠన పద్ధతి. తిరిగి ఈ అక్షర పద్ధతి అనేది 2 రకాలు. ఇక అక్షరం అంటే మనకు తెలుసు, అక్షరాలు అనేవి మనకు తెలుసు. అక్షరాలు నేర్పించడమే అక్షర పద్ధతి అంటాం.
అక్షరాలని పఠింపచేయడం, చదివింపచేయడం. కానీ దీన్ని మనకు అక్షర పద్ధతిగా చెప్పడం అనేది జరిగింది. మరి ఈ యొక్క అక్షర పద్ధతి అనేటువంటిది 2 రకాలు. ఒకటి ప్రాచీనాక్షర పద్ధతి, 2 నవీనాక్షర పద్ధతి. ప్రాచీనము అంటే పాత, అంటే పురాతన కాలం, పూర్వకాలం. పూర్వకాలంలో అక్షరాలు ఏ విధంగా నేర్పించారో దాన్ని ప్రాచీన అక్షర పద్ధతి అన్నారు. రెండవది నవీనాక్షర పద్ధతి. నవీనం అంటే కొత్తదనం, కొత్తగా అక్షరాలు నేర్పడమే నవీనాక్షర పద్ధతి. కాబట్టి ఇక్కడ మరి గతంలో మనం చదువుకున్నటువంటి ఒక సందర్భంలో, మన పెద్దవాళ్ళు చదువు నేర్చుకున్న సందర్భంలో ఎలా ఉండేది చదువు అంటే, పాఠశాలకు రాగానే విద్యార్థికి ఏం చేసేవాళ్ళు? సహజంగా అక్షరాలు అక్షరాలని పెట్టేవారు. ఎలా? తాటికాయంత అక్షరాలు పలక మీద పెట్టించి వాటిని దిద్దమనేవాళ్ళు. అక్కడ ఒక వరుస క్రమం అంటే ఆ ఈ అని చెప్పేసి ఒక వరుస క్రమంలో ఆ నుంచి మొదలుకొని బండిరా వరకు పిల్లవానికి చదివించడం, రాపించడం అనే అంశాన్ని నేర్పించేవాళ్ళు. అయితే పిల్లవాడు ఇవి ఎందుకు నేర్చుకోవాలి అనే అంశాన్ని గమనించుకోకుండా బట్టి పద్ధతిలో వాటిని నేర్చుకునే సందర్భం కనబడుతుందన్నమాట అక్కడ మనకి. కాబట్టి దీనివలన కొంతవరకు పిల్లవానికి ఆసక్తి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, రెండవ పద్ధతి అయినాక నవీనాక్షర పద్ధతిలో నేర్పించాలని చెప్తున్నారు. నవీనాక్షరం అంటే అర్థం ఏంటిది? అక్షరాలు ఒకే రూపును కలిగినటువంటి వాటిని అన్నిటిని కూడా ఒకసారి నేర్పించాలి. ఒకే రకమైన రూపం కలిగిన అంశాలు ఏమున్నాయి మరి మనకి అంటే, వీటి తరహాలోనే ఉండేటువంటి అక్షరాలనే మనకు అంటే, సాధారణంగా లా అనే అక్షరం తీసుకోండి, ఒకే మాదిరిగా కనబడుతుంది. అదేవిధంగా బండిరా అనే అక్షరం తీసుకోండి, ఒకే మాదిరిగా కనబడుతుంది. ఇట్లా ఒకే రూపాన్ని కలిగినటువంటి అక్షరాలను ఒకేసారి నేర్పే పద్ధతిని నవీనాక్షర పద్ధతి అన్నారు. ఉదాహరణకి 0, దానికి పైన తల కట్టిస్తే రా అయిపోయింది. దానికి మధ్యలో చుక్క గుర్తు పెడితే టా అయిపోయింది. కానీ ఇట్లా ఇవి ఒకే రూపాన్ని కలిగి ఉన్నాయి. 0 కానీ, రా కానీ, టా కానీ. అదేవిధంగా దానికి పక్కన కుమ్మిస్తే జాలు కావడం. కానీ ఇట్లా ఒకే రూపాన్ని కలిగిన అక్షరాలని ఒకేసారి నేర్పేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని నవీనాక్షర పద్ధతి అంటారు. పఠన బోధనా పద్ధతులు 2 రకాలు. ఒకటి అక్షర పద్ధతి, 2 ఆధునిక పఠనం. అక్షర పద్ధతి 2 రకాలు అనుకున్నాం. ఒకటి ప్రాచీనాక్షర పద్ధతి, 2 నవీనాక్షర పద్ధతి. మరి ఆధునిక పఠనంలోకి వెళ్దాం. రెండో రకమైన ఆధునిక పఠనంలోకి వెళ్దాం. ఆధునిక పఠనం అంటే పఠించడం, చదివించడం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే అక్షరాలు నేర్పించేసినాయి పిల్లవానికి, అక్షరాలు వచ్చేసినాయి. మరి అక్షరాలు రాగానే సరిపోద్దా పిల్లవానికంటే సరిపోదు. ఆ అక్షరాలను ఏం చేయాలి? కల్పించాలి, కలపాలి. కలిపితే ఏమైతే అంటే కొన్ని పదాలు ఏర్పడతాయి. కాబట్టి ఆధునిక పఠనంలో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పద పద్ధతి, 2 వాక్య పద్ధతి, 3 కథాకథన పద్ధతి. పద పద్ధతి అంటే పదాలను తయారు చేయించడం మనకందరికీ తెలిసినట్టు విషయమే. 2 అక్షరాలను కలిపితే ఒక పదం కావచ్చు, 3 అక్షరాలు కలిపితే ఒక పదం అయింది, 4 అక్షరాలు కలిపితే ఒక పదం అయింది. ఇట్లా పిల్లవానికి ఒక అక్షరం అంటూ ఇచ్చేసి ఆ అక్షరాన్ని ఆధారంగా చేసుకొని మరొక అక్షరం జోడిస్తూ 2 అక్షరాల పదాలు తయారు చేయండి, సరళ పదాలు. ఓకేనా? ఉదాహరణకి ఆ లా, అలా, క లా, కలా. ఓకేనా? ఇట్లా తేలికమైన పదాలని పిల్లవానికి తయారు చేయించమని చెప్పేసి చెప్పాలి. ఓకేనా? అదేవిధంగా ఆ లా క, అలక, పలక, పలక. ఇంత వెరీ సింపుల్గా మనం పద పద్ధతిలో ఆ పిల్లవానికి అక్షరాలని చదివించడం, పఠనం చేయించడం అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ నేర్పించాలి.
కొన్ని పదాలని సరళమైన పదాలని ఇచ్చి నేర్పించాలంటున్నాం. తర్వాత సరళ పదాల నుంచి కఠినమైన పదాలని కంటే సరళమే కాకోకుండా ఒత్తుల పదాలు, గుణింత పదాలు కూడా మనం తర్వాత నేర్పించవచ్చు. ఇక్కడ రెండవ పద్ధతి వాక్య పద్ధతి. వాక్యము అంటే మనకు తెలుసు, కొన్ని పదాల యొక్క సముదాయమే వాక్యం అన్నారు. ఈ వాక్య పద్ధతి అనేటువంటి అంశాన్ని ఎలా నేర్పవచ్చు అంటే, ఒక పదం అనే అంశం ఇచ్చి, ఖాళీ ఇచ్చి, అక్కడ ఒక బొమ్మని చిహ్నాన్ని చూపించి, మరొక పదాన్ని రాసి, ఈ బొమ్మని ఆధారంగా ఆ ఖాళీ పూరించి ఒక వాక్య నిర్మాణం చేయమని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చెట్టు, కొంగ బొమ్మ ఇచ్చారు, రాయమని చెప్పన్నాం. ఒక చెట్టుపై కొంగ ఉండెను కానీ ఇక్కడ మధ్యలో కొంగ బొమ్మ ఇచ్చాం. ఆ బొమ్మను చూసి పిల్లవాడు ఏం రాస్తాడు, అక్కడ కొంగ అని రాయగలుగుతాడు. కానీ ఈ విధంగా వాక్యాన్ని నిర్మాణం చేయించవచ్చు. లేదా వీటికి కొన్ని అంశాలు ఉంటాయి. మనకి ప్రాథమిక స్థాయిలో ఈ యొక్క వాక్యాలు నేర్పేటువంటి యొక్క పద్ధతి, వాక్య పద్ధతి అనే అంశాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఎలాంటి యొక్క అంశాలని మనం నేర్పించవచ్చు అంటే, మెరుపు అట్టాలు ఉపయోగించి నేర్పిస్తారు. ప్రాథమిక స్థాయిలో వాక్య పద్ధతి నేర్పడానికి మెరుపు అట్టాలు ఉపయోగిస్తారు. ఓకేనా? మెరుపు అట్టాలు అని ఎందుకు అంటున్నామంటే, ఒకసారి చూయించి తీసివేయడం, జరుగుతుంది. కాబట్టి వాటిని మెరుపు అట్టాలు అంటాం. ఈ మెరుపు అట్టాల్లో పిల్లవానికి ఏం చేయాలి మొదటగా అంటే, బొమ్మను చూయించాలి. మొదటగా బొమ్మను చూయించాలి. తర్వాత పదాన్ని పరిచయం చేయాలి. అది పద పద్ధతిలో జరిగేటువంటి పద్ధతి, అది అక్కడ కూడా చేస్తాం మనం. ఇక్కడికి వచ్చేసరికి బొమ్మ చూపించి వాక్యం చూపిస్తాం. ఓకేనా? ఉదాహరణకి ఆవు బొమ్మ, గడ్డి మేస్తున్నాక బొమ్మ చూపించాం. పదం చూపించాను నేను. ఏమని పదం చూపించాను? ఆవు గడ్డి మేస్తుంది అనే పదం చూపించాను నేను. పిల్లవానికి మొదటగా ఆ బొమ్మ చూపించి తీసివేసి ఈ పదాన్ని చూపించాను నేను. పిల్లవాడు ఏం చెప్తాడమ్మా అంటే, ఆవు గడ్డి మేస్తుంది అని చెప్పగలడా? మొదటగా చెప్పలేకపోవచ్చు. కానీ బొమ్మలో అడుగుతాం మనం, బొమ్మలో ఏం కనబడుతుంది నీకు అని అడిగాను. ఆవు గడ్డి మేస్తుందని చెప్పగలడు బొమ్మ చూసినప్పుడు. ఆ పదమే ఈ పదం అని పిల్లవానికి వివరించాలి. అప్పుడు ఆ పిల్లవాడు బొమ్మని తీసిన తర్వాత ఆ పదాన్ని చూపిస్తే సులభంగా ఆవు గడ్డి మేస్తుందని చెప్పగలడు. కాబట్టి మనం ఇక్కడ వాక్య నిర్మాణానికి ఉపయోగించేటువంటి అంశం ఏంటంటే, మెరుపు అట్టలు అనేవి ప్రధానంగా ఉపయోగించి పిల్లలకి యొక్క వాక్యాలని నిర్మాణం అనేది చేయించవచ్చు. ఓకేనా? మరియు ఖాళీలు అనేటువంటి అంశం అంటే, ఇప్పుడు ఖాళీలు అన్నప్పుడు మనం అందులో బొమ్మను ఒకదాన్ని చూపిస్తారనే అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. దాని ఆధారంగా కూడా ఆ యొక్క వాక్య నిర్మాణం అనేది చేయించడానికి అవకాశం ఉంటుంది. మరియు కథాకథన పద్ధతి. ఈ కథాకథన పద్ధతిలో కానివ్వండి, వాక్య పద్ధతిలో కానివ్వండి, పద పద్ధతిలో కానివ్వండి, ఈ మూడిట్లో కూడా మెరుపు అట్టలే చాలా ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే కథాకథన పద్ధతిలో ఒకేసారి 4 లేదా 5 బొమ్మలను చూపించి, అంటే ఒకదాని వెంట ఒకటి, ఒక బొమ్మ చూపించాము, దాన్ని తీసేసి రెండో బొమ్మ, దాన్ని తీసి మూడో బొమ్మ, దాన్ని తీసి 4వ బొమ్మ చూపించాము. ఈ బొమ్మని చూపించి అడిగాం, ఈ మొదటి బొమ్మలో ఏముంది? ఒక తాబేలు ఉంది. రెండో బొమ్మలో ఏముంది? ఒక కుందేలు ఉంది. మూడో బొమ్మలు ఏమున్నాయి? 2 పరిగెడుతున్నాయి. పిల్లవాడు ఆ బొమ్మలని గమనించగలడు. అదేవిధంగా మనం వాక్యాలని పరిచయం చేయాలి. ఓకేనా? అనగనగా ఒక తాబేలు ఉంది అని ఒక దాంట్లో రాస్తాం, మొదటి అట్టాలో. ఆ అట్టా పరిచయం చేస్తాం. పిల్లవాడు ఇక్కడ ఏముంది అంటే తాబేలు ఉందని చెప్తాడు. కాబట్టి అనగనగా ఒక తాబేలు ఉంది అని ఒక వాక్యాన్ని పరిచయం చేస్తాం. రెండవ బొమ్మ చూపించాము, అట్లనే రెండవ వాక్యం చూపించాము. మూడవ బొమ్మ, మూడవ వాక్యం.
ఈ అన్నింటినీ ఒకేసారి కలిపితే ఏమవుద్ది అనేటువంటి ఒక విషయాన్ని పిల్లవానికి తెలియచేయాలి. అదే ఒక కథగా రూపొందుద్ది. కాబట్టి ఆ విధంగా కథను కూడా మనం పిల్లవానికి ఈ అట్టాల సహాయం చేత నేర్పించవచ్చు. ఇక్కడ వాక్య పద్ధతి కానీ పద పద్ధతి కానీ నేర్పేటప్పుడు మనం మొదటగా చేయవలసిన అంశం ఏంటంటే, మొదటిసారి అట్టాను చూయించేటప్పుడు కేవలం ఒకే ఒక వైపు ఒక బొమ్మను చూపించాలి. మొట్టమొదటగా ఒకసారి ఒకవైపు బొమ్మ ఉన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూపించాలి. తర్వాత రెండవ వైపు ఖాళీగా ఉంటుంది. అదేవిధంగా రెండవ అట్టా చూపిస్తున్నప్పుడు అక్కడ ఒక పదం లేదా వాక్యాన్ని పరిచయం చేస్తాం. రెండో వైపు ఖాళీగా ఉంటుంది. ఇక మూడవసారి అట్టాన్ని ఇచ్చేటప్పుడు ఒకవైపు బొమ్మ, మరొక వైపు వాక్యం లేదా పదం. నాలుగవసారి యొక్క అట్టాన్ని చూపించినప్పుడు ఒకే దాంట్లో సగపాటేమో బొమ్మ, సగం వైపేమో వాక్యం. ఈ విధంగా 4 సార్లు ఆ పిల్లవానికి యొక్క అట్టాలని పరిచయం చేయడం వలన ఆ పదాలు కానీ, వాక్యాలు కానీ, కథలు కానీ పిల్లవానికి అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పఠనం అనేటువంటిది 3 పద్ధతుల్లో నేర్పిస్తున్నాం. 1 పద పద్ధతి, 2 వాక్య పద్ధతి, 3 కథాకథన పద్ధతి. ఇక్కడ పద పద్ధతిలో కానీ వాక్య పద్ధతులు కానీ మనం ఉపయోగించేటువంటి అంశాలు ఏమని చెప్పుకున్నాము? ఇప్పుడు మెరుపు అట్టాలు ఉపయోగించి పిల్లవానికి నేర్పించాలి. ఇది ప్రధానమైన అంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక మాట ఏమన్నా మనం కథాకథన పద్ధతి అన్నాం. కథాకథన పద్ధతి వలన ఏం పెంపొందుతుంది అంటే భాషణం. కథాకథన పద్ధతి భాషణం అనే అంశాన్ని పెంపొందిస్తుంది. కథ అనేటువంటి యొక్క పద్ధతి ఏమో పఠనం. ఓకేనా? కథ అంటేనేమో చదువుకుంటాం మనం, కాబట్టి అది పఠనం అనే అంశాన్ని అభివృద్ధి చేస్తే, కథాకథనం అనే అంశాన్నేమో మనం వ్యక్తం చేస్తాం. కాబట్టి దాన్ని భాషణం అనే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న విషయం గమనించాలి మనం. కథాకథన పద్ధతి భాషణాన్ని, కథా పద్ధతి పఠనాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడతాయి. ఇది ఈ యొక్క కథాకథన పద్ధతికి కథ పద్ధతికి ఉన్న వ్యత్యాసం. తర్వాత పఠనంలో భేదాలు ఉన్నాయి. పఠనంలో భేదాలు, రకాలు, తేడాలు. ఏంటి ఆ తేడాలు? పఠనం అంటేనే చదవడం కదా. మనం చదవడం ఎలా చదవాలి, ఆ యొక్క రకాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూస్తే, పఠనం రకాలు 2 రకాలు. 1 చదివే విధానాన్ని బట్టి ఒక రకం, చదివే విధానం. 2వది విషయ గ్రహణం. ఒకటేమో చదవడం, 2వదేమో విషయాన్ని గ్రహించడం. ఈ 2 అంశాల ఆధారంగా పఠనాన్ని 2 రకాలుగా విభజన చేసుకున్నాం. పఠనం భేదాలు 2 రకాలు. 1 చదివే విధానం, 2 విషయ గ్రహణం. చదివే విధానాన్ని బట్టి పఠనాన్ని తిరిగి 2 రకాలుగా విభజన చేసుకున్నాం. 1 ప్రకాశ పఠనం, 2 మౌన పఠనం. చదివే విధానాన్ని బట్టి పఠనం 2 రకాలు. 1 ప్రకాశ పఠనం, 2 మౌన పఠనం. అదేవిధంగా ప్రకాశ పఠనం అంటే ఏందని తెలుసుకుందాం మనం. ప్రకాశం అంటే బాహ్యం లేదా బహిర్గతం, అంటే బయటికి చదవడం, బయటికి వ్యక్తం చేసుకుంటూ ఉండడం. ఓకేనా? పిల్లవాడిని తరగతి గదిలో వైయక్తికంగా కావచ్చు, లేకపోతే అంత సామూహికంగా కానీ ఈ యొక్క పఠనాన్ని చేయించవచ్చు. కాబట్టి ప్రకాశ పఠనం తిరిగి 2 రకాలుగా మనం చెప్పవచ్చు. 1 వైయక్తిక పఠనం, 2 సామూహిక పఠనం. ఒకే ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు లేపి చదివిపిస్తే అది వైయక్తిక పఠనం అవుద్ది. అది అందరికీ వినబడేటట్టు చదువుతున్నాడు, కాబట్టి ఇది ప్రకాశ పఠనం అవుతుంది. అదేవిధంగా పిల్లవాడు అందరూ కూడా ఒకేసారి కలిపి చదవండి అని చెప్పి అన్నాం మనం, దాన్ని సామూహిక పఠనం అంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ
ప్రకాశపఠనం అనేది రెండు రకాలు. ఒకటేమో పిల్లవాడు వ్యక్తిగతంగా చదువుతాడు కాబట్టి వైయక్తిక పఠనం, పిల్లవాళ్ళు అందరూ కలిసి చదువుతారు కాబట్టి ఏమో అది సామూహిక పఠనంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చదివే విధానం బట్టి రెండో రకం మౌన పఠనం. మౌనంగా చదవడం, పిల్లవాడు లోపల చదువుకుంటాడు, తనలో తాను చదువుకుంటాడు. ఇక్కడ ప్రకాశ పఠనం, మౌన పఠనం. ప్రకాశ పఠనం వల్ల ప్రయోజనం ఏంటిది, మౌన పఠనం వల్ల ప్రయోజనం ఏంటిది అనేక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకేనా. మరి ప్రకాశ పఠనం వల్ల ఉండేటువంటి యొక్క ప్రయోజనం మొట్టమొదటగా పిల్లలలో భాషా దోషాలు ఏమైనా ఉన్నట్లయితే గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. మౌన పఠనం వల్ల వచ్చేటువంటి నష్టంగా చెప్పవచ్చు దీన్నే. ఎట్లా, పిల్లవాళ్ళ యొక్క భాషా దోషాలని గుర్తించలేము. అది మౌన పఠనానికి సంబంధించిన అంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ కాబట్టి ప్రకాశ పఠనం వల్ల ప్రయోజనం ఏంది, మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకుంటున్నాం, పిల్లవాళ్ళ యొక్క భాషా దోషాలని గుర్తించవచ్చు. గుర్తించిన భాషా దోషాలను మనం సవరించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రకాశ పఠనంలో. ఓకేనా. మరియు ప్రకాశ పఠనం వలన పిల్లలలో భయం, బిడియం అనే అంశాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. నలుగురిలో అంత కలిపి చదివేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లవానికి ప్రకాశ పఠనం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఒక చిన్న లోపం, ఎక్కువగా గట్టిగా చదవడం వలన అలసట తొందరగా వస్తుంది. ప్రకాశ పఠనం వలన లోపం ఏంటంటే అలసట తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా ఒకేసారి చదవడం వలన భావం అనేటువంటిది ఎవరికి అర్థం కానిక పరిస్థితుంది. ఓకేనా. కాబట్టి ఇది చిన్న లోపంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక మౌన పఠనం. మౌన పఠనం అనే అంశాన్ని తీసుకున్నట్లయితే తనలో తాను చదువుకోవడం అనుకున్నాం. దీని వలన కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏంటి అంటే అలసట కలగకుండా తక్కువ సమయంలో ఎక్కువ అంశాన్ని నేర్చుకోవడానికి దోహదపడేటువంటిదే మౌన పఠనం. తక్కువ సమయంలో ఎక్కువ అంశాన్ని నేర్చుకోవడానికి దోహదపడేటువంటి దాన్నే మౌన పఠనం అనే అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి లోపం ఏమనుకున్నాం మనం, విద్యార్థుల యొక్క భాషా దోషాలని మనం గుర్తించలేము. కాబట్టి ఈ యొక్క మౌన పఠనం ప్రకాశ పఠనానికి సంబంధించిన ప్రయోజనాలు లోపాలు చూసాం. ఇకపోతే పఠనం భేదం అనే అంశంలో రెండవది విషయ గ్రహణం. విషయాన్ని గ్రహించేటువంటి విధానం బట్టి దీన్ని రెండు రకాలుగా విభజించుకున్నాం. మరల తిరిగి విషయ గ్రహణాన్ని బట్టి పఠనం రెండు రకాలు. ఒకటి క్షుణ్ణ పఠనం, రెండు విస్తార పఠనం. ఓకేనా. మరి క్షుణ్ణ పఠనం అంటే ఏందో తెలుసు మనకి. ఓకేనా. క్షుణ్ణంగా చదవడం అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విస్తారం, ఎక్కువ విస్తరించి చదవడం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. వాటి గురించి చూడడానికి ప్రయత్నం ఇక్కడ చేద్దాం. మరి ఇందులో భాగంగా ప్రకాశ పఠనం అనే అంశాన్ని ఒక్కసారి మళ్ళా గమనించుకుంటే మనం ఇది కొన్ని రకాలుగా చెప్పారు. ప్రకాశ పఠనంలో ఏంటిది, అది నయనమితి, వాజ్మితి అనే అంశాలు ఇక్కడ చెప్పడం జరిగింది. నయనమితి అంటే చూపు మేర అని అర్థం. నయనమితి అంటే చూపు మేర. నయనం అంటే కన్నులు. కానీ కంటి ద్వారా మనం ఎంతైతే చూడగలమో దాన్ని చూపు మేర అంటున్నాం. ఎలా, ఒక్క చూపులో చూడగలగడాన్ని నయనమితి అంటారు. ఒకే ఒక్క చూపులో మనం ఎంత చూడగలం, 5 అక్షరాల, 10 అక్షరాల, ఒక వాక్యమా, ఒక పేరానా, ఎంతైతే ఒకే ఒక్క చూపులో చూడగలమో దాన్ని నయనమితి అంటారు. అదే చూపు మేర అంటాం. మరియు పలుకు మేర, దీన్ని వాజ్మితి అన్నాం. పలకడం, ఒకే ఒక్క గుక్కలో ఎంతైతే పలకగలమో, ఎంతైతే ఉచ్చరించగలమో దాన్ని పలుకు మేర అన్నారు. ఊపిరి పీల్చకుండా ఒకే ఒక్కసారి
ఎన్ని పదాలు ఎన్ని వాక్యాలు మాట్లాడగలమో దాన్ని పలుకుమేర అంటారు. ఇక్కడ మనల్ని అడుగుతుంటాడు, నయనమితి అనగా ఒకే ఒక్క చూపులో ఎంత చూడగలమో దాన్ని నయనమితి అంటాం. వాజ్మితి అనగా ఒకే ఒక్క గుక్కలో ఎంత పలకగలమో దాన్ని వాజ్మితి అని చెప్పడం జరిగింది. మరియు వాంగ్నయన మితి అన్నారు కదా. మరి ఇక్కడ వాజ్మితి ఉంది, నయనమితి ఉంది కదా. అంటే రెండు అంశాలు కనబడ్డాయి. ఒకే సమయంలో చూస్తున్న పలుకుతున్న శబ్దానికి మధ్య ఉండే అంతరం కదా. ఒకే ఒక గుక్కలో ఎంత చూసావో ఎంత పలుకుతున్నామో ఆ రెండింటికి సంబంధించిన అంశాన్ని తెలియజేయడాన్ని వాంగ్నయనమితి వాజ్నయనమితి అని చెప్పేసి ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది. ఇది రెండు రకాలు. మళ్ళీ వాజ్నయనమితి ఏంటిది? తిరోగమన వాజ్నయనమితి, పురోగమన వాజ్నయనమితి. తిరోగమనం అనే అంశం మనకు తెలుసు. తిరోగమనం అంటే వెనుకకు రావడం. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? పలుకుతున్న శబ్దము కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకకు ఉండడం. పలుకుతున్న శబ్దస్థానము కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకకు ఉండడాన్ని తిరోగమన వాజ్నయనమితి అంటారు. మరి పురోగమన వాజ్నయనమితి అంటే దీనికి వ్యతిరేకమే మనకి ఓకేనా. మరి పురోగమనం అంటే ఏంది? ముందు ఉండడం. కాబట్టి ఇక్కడ పలుకుతున్న శబ్దస్థానము కంటే చూస్తున్న శబ్దస్థానం ముందుగా ఉన్నట్లయితే దాన్ని పురోగమన వాజ్నయనమితి అంటారు. వీటి మీద తప్పనిసరిగా బిట్ అడుగుతుంటాడు. ఈ యొక్క 3, 4, 5 అంశాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ 5 అంశాలు బాగా గమనించాలి. నయనమితి, వాజ్మితి, వాజ్నయనమితి, తిరోగమన వాజ్నయనమితి, పురోగమన వాజ్నయనమితి. ఈ 2 అంశాలని ప్రధానంగా గమనిస్తూ ఆ మిగిలిన అంశాలు కూడా చూసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంటుంది ఇక్కడ ఓకేనా. కాబట్టి ఇక్కడ పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందుకుంటేనేమో పురోగతి, వెనకకుంటేనేమో తిరోగతి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. పలకాలనేటువంటి కదానేమో వాజ్మితి, చూడమేమో నయనమితి. ఓకే రైట్. ఇకపోతే విద్యార్థి చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవడం వలన ఏర్పడేటువంటి ఒక పఠన దోషం. ఓకేనా. పఠనంలో దోషం ఉంది ఓకేనా. మనం చూస్తున్నటువంటి యొక్క సమాచారం 4 వాక్యాలు ఉంటే పలుకుతున్నటువంటి సమాచారం అనేటువంటిది 3 వాక్యాలే ఉండవచ్చు ఓకేనా. దాంట్లో కొంత లోపం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అలా ఏర్పడే లోపాన్ని ఏమంటామంటే దృష్టి ఆవర్తిత దోషం. దృష్టి ఆవర్తిత దోషం చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ గమనించదగిన బిట్ ఇది. ఏంటిది? విద్యార్థి చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవడం వలన ఏర్పడేటువంటి ఒక పఠన దోషం. దీన్ని దృష్టి ఆవర్తిత దోషం అంటారు. ఇక మౌన పఠనం, దీన్ని గంభీర పఠనమని నిశ్శబ్ద పఠనం అని కూడా అంటారు. గంభీర పఠనం, నిశ్శబ్ద పఠనం అని చెప్పి దేన్ని అంటారంటే మౌన పఠనం. గంభీర పఠనం అని ఎందుకు అనాలి అంటే అంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండిపోతుంది, భయానక వాతావరణం కనిపిస్తుంది అక్కడ మనకి. కాబట్టి దీన్ని గంభీర పఠనం అంటారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మౌన పఠనం అనేది గ్రంథాలయాలలో పఠించడానికి దోహదం చేస్తుంది. గ్రంథాలయాలలో పఠించడానికి దోహదం చేసేటువంటి యొక్క పఠనం ఏది అంటే మౌన పఠనం. ఇది ఉపవాచక పఠనానికి దోహదపడుతుంది. ఏ పఠనం? ఉపవాచక పఠనం. కాబట్టి గ్రంథాలయాలలో దోహదపడేటువంటి అంశం మరియు ఉపవాచక పఠనానికి దోహదం చేసేటువంటి అంశం కూడా మౌన పఠనం ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇకపోతే క్షుణ్ణ పఠనం. క్షుణ్ణము అంటేనేమో మనకు అర్థమవుతుంది పూర్తిగా అంతా వదిలిపెట్టకోకుండా ఒక పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అన్ని అంశాలని చదవడాన్ని క్షుణ్ణ పఠనం అనొచ్చు. అదే విషయం చెప్పుకున్నాం ఇక్కడ మనం.
ప్రతి విషయాన్ని సవివరంగా చదవడం. ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏం చేయాలి ఇక్కడ? సవివరంగా, పూర్తిగా, ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకోకుండా చదవడాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. ఇందులో ఏముంటాయి మనకి? చదవడం వల్ల ఏం జరుగుతుంది అంటే రసభేదాలు, ఛందస్సు, అలంకారాలు ఉండే భేదాలు తెలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించాలి. రసభేదాలు, ఛందస్సు, అలంకారాల యొక్క భేదాలని ఏ పఠనం వల్ల మనకు తెలుస్తాయి అంటే క్షుణ్ణ పఠనం వల్ల మనకి యొక్క భేదాలు అర్థమవుతవి. ఏ పాఠంలో ఏ రసాన్ని పెంపొందించాడు, ఏ ఛందస్సును పెంపొందించాడు, ఏ అలంకారాలు ఉన్నవి అనేక విషయం మనకి ప్రతి పాఠ్యాంశాన్ని చదివితేనే అర్థమవుతుంది. కాబట్టి రసభేదాలు, ఛందస్సు, అలంకారాల యొక్క భేదాలని తెలియజేసేది క్షుణ్ణ పఠనం అంటారు. క్షుణ్ణ పఠనానికి దోహదపడేది వాచకం అంటే పుస్తకం. ఓకేనా? ఇక్కడ పుస్తకం రెండు రకాలు, ఒకటి వాచకం, రెండు ఉపవాచకం. కాబట్టి ఉపవాచకమేమో మౌన పఠనం అనే అంశం చెప్పుకున్నాం. ఇక్కడ క్షుణ్ణ పఠనం విషయానికి వచ్చేసరికి వాచకం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగినటువంటి అంశం. ఇకపోతే విస్తార పఠనం. మరి విస్తార పఠనం అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో ఉండేటువంటి అంశం ఏంటిది అంటే శబ్దాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించడం. శబ్దాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించాలి. అంటే విస్తారం అంటేనే ఎక్కువ చదవడం. ఎక్కువ అంటే పాఠ్య పుస్తకంతో పాటు అదనపు సమాచారాన్ని సేకరించుకోవడాన్ని విస్తార పఠనం అంటారు. కాబట్టి ఇక్కడ ఒక పదానికి అర్థం అనేటువంటిది పుస్తకంలో దొరకదు. మనకి దొరకనప్పుడు ఏం చేయాలి? మనం ఒక నిఘంటువునో లేకపోతే వేరే ఏదో ఒక పుస్తకాన్ని వెతుక్కొని అక్కడి నుంచి అర్థాన్ని వెతుక్కుంటాం. కాబట్టి శబ్దాలను స్థూలంగా గ్రహించాలి. కానీ ఇక్కడ దొరకని అంశాన్ని మరొక చోట వెతుక్కొని చదువుకోవడాన్ని విస్తార పఠనంగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఇది విరామకాల సద్వినియోగానికి దోహదపడుతుంది. విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడే పఠనం ఏంటంటే విస్తార పఠనం. విరామకాల సద్వినియోగానికి దోహదపడే పఠనం విస్తార పఠనం. దీనివల్ల సాహిత్యాభిరుచి కలుగుతుంది, సాహిత్యం పట్ల అభిరుచి కలుగుతుంది. కాబట్టి విస్తార పఠనం అనేటువంటి అంశాన్ని ఒక్కసారి గమనిస్తే శబ్దాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించడం, విరామకాల సద్వినియోగం చేసుకోవడం, సాహిత్యాభిరుచిని కలిగించడం. ఇక ఈ సాహిత్యాభిరుచితో పాటు మనం ఇంకొక అంశం చూస్తే లేఖనం. పఠనం తర్వాత లేఖనం. భాషా నైపుణ్యాల్లో చివరిది, మన భాషా నైపుణ్యం 4 చెప్పుకున్నాం. అందులో చివరిది ఏంటంటే లేఖనం. ఈ లేఖనాన్ని కొన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి దృష్ట లేఖనం. దీన్ని చూచిరాత అంటారు. దృష్టం అంటేనే చూడడం, కానీ చూచిరాత అంటారు. దీనికి ఉన్న మరొక పేరు వరవడి, మేలుబంతి అని చెప్పి కూడా అంటారు. వరవడి, మేలుబంతి రాత అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. విద్యార్థి ఈ చూచిరాతను రాసేటప్పుడు ఉపాధ్యాయుడు పై లైన్లో పెట్టినప్పుడు విద్యార్థి పైనుంచి కిందికి చూస్తూ రాస్తే తప్పులు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేఖనాన్ని ఎలా రాయాలంటే కింది పంక్తి నుంచి ప్రారంభించి పై పంక్తికి రాయాలి. విద్యార్థి పుట కింది పంక్తి నుంచి ప్రారంభించి పై పంక్తికి పోవాలి. అక్షరాలు సమాన పరిమాణంలో ఉండేలా రాయాలి. అక్షరాలు సమాన పరిణామంలో ఉండేవిగా రాయాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంది? ఇక్కడ విద్యార్థి పుట కింది పంక్తి నుంచి పై పంక్తికి రాయడం అనేది ముఖ్యం. కాబట్టి గతంలో అడిగాడు మేలుబంతి రాత లేదా వరవడి రాత ఎలా ఉండాలని చెప్పి అడిగారు. కాబట్టి ఆ విషయం గమనించాలి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఉక్త లేఖనం. ఉపాధ్యాయుడు చెప్పిన దానిని పుస్తకాలు చూడకుండా రాయడం. ఉపాధ్యాయుడు చెప్పిన దానిని పుస్తకాలు చూడకోకుండా రాయడాన్ని ఉక్త లేఖనం అంటారు. ఓకేనా? అంటే ఉపాధ్యాయుడు చెబుతుంటే రాయడం. ఓకేనా? రైట్. దీనిని ఆంగ్లంలో డిక్టేషన్ అంటారు. దీనిని ఆంగ్లంలో డిక్టేషన్ అంటారు. ఇది 3 పర్యాయాలు చెప్పాలి.
ఉక్త లేఖనాన్ని ఉపాధ్యాయుడు ఎన్ని పర్యాయాలు చెప్పాలి? 3 పర్యాయాలు చెప్పాలి. మొదటిసారి విద్యార్థులు వింటారు, రెండవసారి వింటూ రాస్తారు, మూడవసారి రాసింది చరిచూసుకుంటారు. ఓకేనా? ఇక్కడ మనకి ప్రశ్న గతంలో అడిగారు, ఉక్త లేఖనంలో ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు చెప్పాలి అన్నారు. 3 సార్లు. మూడవసారి విద్యార్థి ఏం చేస్తాడు అని అడిగారు. కాబట్టి 3 సార్లు అంటే గమనించండి. మొదటిసారి ఏమో విద్యార్థులు వింటారు, రెండవసారి వింటూ రాస్తారు, మూడవసారి రాసింది సరిచూసుకుంటారు. కాబట్టి ఉక్త లేఖనాన్ని 3 సార్లు చెప్పాలి. ఇకపోతే మంచి దస్తూరి యొక్క లక్షణాలు, మంచి రాతకు ఉండేటువంటి లక్షణాలు ఏమున్నాయి? 1 రీతి, 2 సమత, 3 స్పష్టత, 4 భంగిమ, 5 వేగం, 6 వర్ణక్రమ దోష రాహిత్యం, 7 సౌష్ఠవం, దాన్ని అందం అంటాం. ఓకేనా? పిల్లవాడు రాసేటప్పుడు ఒక పద్ధతిలో, రీతి అంటే విధానం, ఒక పద్ధతిలో రాయాలి. సమత అంటే అక్షరాల మధ్య వ్యవధి లేకోకుండా రాయాలని చెప్పుకున్నాం మనం. ఓకేనా? స్పష్టంగా ఉండాలి. భంగిమ, రాసేటువంటి భంగిమ, ఇక్కడ ఎన్ని డిగ్రీల కోణంలో రాయాలనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. వేగంగా రాయాలి. కానీ ఈ విధంగా అనేక అంశాలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే భాషా నైపుణ్యాలన్నిటికీ కూడా ప్రధానంగా 5 లక్షణాలు ప్రధానమైనవి అన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడ 7 లక్షణాలు చెప్పుకున్నాం. రాతకు లక్షణాలు 7 అని చెప్పుకున్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే 5. భాషా నైపుణ్యాలు 4. ఈ 4 నైపుణ్యాలకు కూడా ప్రధానమైన అంశాలు ఎన్ని? 5. ఏంటి 5? స్పష్టత, నిర్దుష్టత, సమత, అందం, వేగం. ఈ ప్రధానమైన అంశాలుగా మనం చెప్పడం జరిగింది. గతంలో దీని మీదనే ప్రశ్న అడిగాడు మనకి. ఏమని అడిగాడు? ఈ క్రింది వానిలో మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు ఏవి అన్నాడు. ఇక్కడ దీంట్లో స్పష్టత, నిర్దుష్టత, సమత, వర్ణక్రమ దోషరాహిత్యం అనే అంశం ఉంది. మరి నేను వర్ణక్రమ దోషరాహిత్యం మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలను చెప్పాను నేను. ఓకేనా? అయితే ఇక్కడ మనకి అది ఉంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మరి ఆ యొక్క అంశాన్ని ఉన్నది కాబట్టి 4 కూడా సరైన సమాధానాలు భావిస్తాం కాబట్టి ఆన్సర్ తెలవక మనం తికమక పడే అవకాశం ఉంటుంది. అందుకొరకే నేను ఏమంటున్నాను ఇక్కడ, 4 నైపుణ్యాలకి కూడా ప్రధానమైనటువంటి 5గా గమనించండి అంటున్నాను. ఇక్కడ ఏంటి ఆ 5 అంశాలు? స్పష్టత, నిర్దిష్టత, సమత, అందం, వేగం. మరి దీంట్లో వర్ణక్రమ దోషరాహిత్యం ఉందా అంటే లేదు. కాబట్టి ఇక్కడ భాషా నైపుణ్యాలనే అంశాన్ని ఒకసారి గమనిస్తూ ఈ లక్షణాలు కూడా 5 ఉండాలనే అంశాన్ని ఒకసారి గమనించగలిగినట్లయితే మనం ఆ యొక్క అంశం మనకి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం.